దొండకాయ ఫ్రై మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా దొండకాయలని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చిన టైప్‌లో కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పొడవుగా చిన్నగా కట్ చేశాను. ఇప్పుడు అవన్నీ తీసి ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకోవాలి. ప్లేట్‌లో వేసిన తర్వాత వాటిని కాసేపు అలా పక్కన ఉంచేసి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పచ్చెనగలు ఇవి దాదాపు ఒక 3 గంటల పాటు అయితే నాననిచ్చుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి అందులో నీళ్లు పోసి ఈ పచ్చెనగలు దాంట్లో వేసి ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అవి పక్కన పెట్టి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసి వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఎండి మిరపకాయలు వేసి కాస్త వేగనిచ్చుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఇలా వేగాక కరివేపాకు వేసి ఇలా చిటపట్లాడనిచ్చి ఇప్పుడు కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసి సాల్ట్ కూడా వేసుకునేసి చిటికెడు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన ఈ శనగల్ని అందులో వేసుకోవాలి, అంటే ఉడికించుకున్నాయి. ఆ తర్వాత కారం వేసుకునేసి బాగా కలిపి కొత్తిమీర చల్లుకొని తింటే సూపర్ అంటే సూపర్, అంత బాగుంది.